చేసి బాగున్నాయా? మన పెద్దవాళ్ళకి జిఐ ఉంది కదా. ఇక్కడ తీసుకుంటారు కొంచెం అల్లతో మేము కూడా కాఫీ అన్న కాఫీ సంతోషం. సంవత్సరం కూడా 3 రోజులు నిర్వహించడం గోపాల ఆధ్వర్యంలో సభ్యులందరూ కలిసి మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసేటట్టుగా చూసి అన్ని రకాల వస్తువులు మన కార్మికులు చేసేటటువంటి వాటి మార్కెటింగ్తో పాటు లాస్ట్ ఇయర్ కూడా కోటిన్నర దగ్గరగా డీటెయిల్ చేశారు. ఈ యొక్క వృత్తిని ఈ యొక్క కళని ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చేనేత శాఖ హ్యాండ్లూమ్స్ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం సుమారు 1000 కోట్లు వివిధ పథకాల కింద చేనేత కార్మికులకి అదేవిధంగా రుణమాఫీతో పాటు అన్నింటినీ జగన్నాథ్ గారు సంఘ సభ్యులు అడిగినటువంటి ప్రతి పనిని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం నెరవేరుస్తూ ఉంది. కాబట్టి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మన చేనేత కార్మికులకి ప్రోత్సహించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మీరు చేసినటువంటి వస్తువులు మార్కెటింగ్ అయ్యేటట్టుగా ఎదురుబాటు క్రియేట్ చేసి వాళ్ళ జీవనోపాధిని పెంచడం, వాళ్ళ ఆర్థికపరంగా బలపడేటట్టుగా చేయడం, ఈ వృత్తిని కలకాలం మనకి సంక్రమించినటువంటి సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడటం తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం. నేను రూపా గారు వారి సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి కష్టపడేటటువంటి వాళ్ళకి ఆనందాన్ని అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి లాభాన్ని చేకూర్చేటటువంటి ఈ ప్రక్రియను అభినందిస్తూ థ్యాంక్స్.